వీడియో ట్యుటోరియల్లో లైన్ ఎస్టిమేట్ను ఎలా క్రియేట్ చేయాలో చూస్తారు. లైన్ ఎస్టిమేట్ నందు సిస్టము ఎటువంటి వాల్యూస్ ప్రొవైడ్ చేయదు. ఇక్కడ యూజరు లంసమ్ వాల్యూస్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. డీటెయిల్ ఎస్టిమేట్ నందు వాల్యూస్ని సిస్టము మాస్టర్ డేటా నుండి ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ యూజరు ఎటువంటి వాల్యూస్ను ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. ఎస్టిమేట్ టైప్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఎస్టిమేట్ టైప్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ లైన్ ఎస్టిమేట్ మరియు డీటెయిల్డ్ ఎస్టిమేట్ ఉన్నవి. లైన్ ఎస్టిమేట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ లైన్ ఎస్టిమేట్ నందు రెండు ఆప్షన్స్ కలిగి ఉన్నవి. ఒకటి న్యూ, రెండోది కాపీ. న్యూ ఫంక్షన్ని వినియోగించి కొత్త ఎస్టిమేట్ను క్రియేట్ చేయడం కొరకు ఉపయోగిస్తాము. కాపీ ఆప్షన్. కాపీ ఆప్షన్ని కొత్త లైన్ ఎస్టిమేట్ను క్రియేట్ చేయడం కొరకు సిమిలర్ టైప్ ఆఫ్ ఎస్టిమేట్ని కాపీ చేస్తాము. న్యూ అనగా కొత్త ఎస్టిమేట్ క్రియేట్ చేయడం కొరకు వినియోగిస్తాము. కాపీ అనగా కాపీ ఏ సిమిలర్ లైన్ ఎస్టిమేట్ టు ద కొత్త ఎస్టిమేట్. ఇక్కడ మనము న్యూ ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా కొత్త లైన్ ఎస్టిమేట్ని క్రియేట్ చేస్తాము. క్రియేట్ బటన్ని క్లిక్ చేయండి. జనరల్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ ను క్లిక్ చేయడం ద్వారా జనరల్ ఇన్ఫర్మేషన్ చూడగలము. జనరల్ ఇన్ఫర్మేషన్ నందు అప్రూవ్ చేయబడిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదా టెక్నికల్ శాంక్షన్ నుంచి ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా సిస్టము ఫిల్ చేయబడుతుంది. ఇక్కడ ఎస్టిమేట్ నెంబరు బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. నేమ్ ఆఫ్ వర్క్ వస్తుంది, డీటెయిల్స్ ఆఫ్ ద వర్క్ వస్తుంది, ఎస్టిమేట్ డేట్ కూడా మనకు వస్తాయి. సెక్షన్స్ ట్యాబ్ను క్లిక్ చేయండి. కొత్త సెక్షన్ను క్రియేట్ చేయడం కొరకు ప్లస్ బటన్ని వినియోగించండి. సబ్ ఎస్టిమేట్స్ ఆధారంగా సెక్షన్స్ క్రియేట్ చేయడం కొరకు సిఫార్సు చేయబడినది. ప్లస్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా కొత్త సెక్షన్ని క్రియేట్ చేయగలము. క్రియేట్ సెక్షన్ ప్లస్ బటన్ని క్లిక్ చేయండి. సెక్షన్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్న డ్రాప్ డౌన్ లిస్ట్ నుండి మీకు తగిన ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకు ఇక్కడ కాస్ట్ ఆఫ్ వర్క్ అండ్ ఎగ్జిక్యూషన్ని సెలెక్ట్ చేస్తాము. కాస్ట్ ఆఫ్ వర్క్ ఆర్ ఎగ్జిక్యూషన్ని క్లిక్ చేయండి. షార్ట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ను మరియు డిస్క్రిప్షన్ ఫీల్డ్ను ఫిల్ చేయవలసి ఉంటుంది. షార్ట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ నందు యూజర్ ఫిల్ చేయండి. మీ వర్క్కు అనుగుణంగా షార్ట్ డిస్క్రిప్షన్ని ఫిల్ చేయండి. డిస్క్రిప్షన్ నందు లాంగ్ ఫీల్డ్ను ఫిల్ చేయగలరు. క్రియేట్ బటన్ని క్లిక్ చేయండి. క్రియేట్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మనము కొత్త సెక్షన్ను యాడ్ చేసాము. కాంపౌండ్ వాల్ సెక్షన్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనము సెక్షన్ను క్రియేట్ చేయడం ద్వారా వాటి యొక్క స్పెసిఫికేషన్స్ను కూడా మనము యాడ్ చేసుకోగలము. స్క్రోల్ బార్ను వినియోగించి మీకు కావలసిన ఏరియాను చూడగలరు. స్పెసిఫికేషన్స్, ప్రొవిజన్స్
ఏరియా నందు షార్ట్ డిస్క్రిప్షన్, క్వాంటిటీ మరియు రేట్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. గమనిక: ఇది లైన్ ఎస్టిమేట్ అయిన కారణంగా క్వాంటిటీని యూజరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. షార్ట్ డిస్క్రిప్షన్ను ఎంటర్ చేయండి. ఈ సెక్షన్కు సంబంధించినటువంటి షార్ట్ డిస్క్రిప్షన్ని ఎంటర్ చేయండి. ఉదాహరణకి ఇక్కడ కాంపౌండ్ వాల్, ఈ సెక్షన్ వచ్చేసి కాంపౌండ్ వాల్, అందువలన షార్ట్ డిస్క్రిప్షన్ కూడా కాంపౌండ్ వాల్గా ఎంటర్ చేయడం జరిగింది. క్వాంటిటీ బాక్స్ను ఫిల్ చేయండి. రేట్ బాక్స్ను ఫిల్ చేయండి. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ వాల్యూ ప్రస్తుతము 0గా ఉన్నది. ఎస్టిమేటెడ్ టోటల్ వాల్యూ కూడా 0 lakhsలో చూపిస్తుంది. ఎప్పుడైతే మనం రేట్ ఎంటర్ చేస్తామో, రేట్ ఎంటర్ చేసిన తర్వాత సిస్టము అమౌంట్ని ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. తర్వాత ఈ అమౌంట్ను టోటల్ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు రేట్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు గమనించగలరు ఆ టోటల్ అమౌంట్ ఇక్కడ సిస్టమ్ క్యాలిక్యులేట్ చేసుకుంది మరియు ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ వాల్యూ, ఎస్టిమేటెడ్ టోటల్ వాల్యూను కూడా సిస్టము ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకుని డిస్ప్లే చేయడం జరిగింది. మీ యొక్క సబ్ ఎస్టిమేట్స్ ప్రకారము మల్టిపుల్ సెక్షన్స్ను క్రియేట్ చేసుకోగలరు. ఇక్కడ క్వాంటిటీ రేట్ ఫీల్డ్ నందు మాన్యువల్గా వాల్యూస్ని ఎంటర్ చేసిన తర్వాత సిస్టమ్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకుని టోటల్ అమౌంట్ ను డిస్ప్లే చేయడం జరిగింది. స్క్రోల్ బార్ను వినియోగించి మీకు కావలసిన ఏరియాను చూడగలరు. క్రియేట్ సెక్షన్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మల్టిపుల్ సెక్షన్స్ని మనము యాడ్ చేసుకోగలము. క్రియేట్ సెక్షన్ బటన్ని క్లిక్ చేయండి. సెక్షన్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ వర్క్కు తగిన ఆప్షన్ను ఎంచుకోండి. ఉదాహరణకు కాస్ట్ ఆఫ్ వర్క్ అండ్ ఎగ్జిక్యూషన్ని సెలెక్ట్ చేయండి. షార్ట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ను ఫిల్ చేయండి. ఇది మనము 2వ సెక్షన్ను క్రియేట్ చేస్తున్నాము. లాంగ్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ని కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు. క్రియేట్ బటన్ని క్లిక్ చేయండి. స్క్రోల్ బార్ను వినియోగించి మీకు కావలసిన ఏరియాను చూడగలరు. సెకండ్ సెక్షన్ని క్లిక్ చేయడం ద్వారా దానికి తగిన స్పెసిఫికేషన్ లేదా ప్రొవిజన్స్ను మనము యాడ్ చేయగలము. రెండవ సెక్షన్ను టాయిలెట్స్ను క్లిక్ చేయండి. స్క్రోల్ బార్ను వినియోగించి కావలసిన ఏరియాను చూడగలరు. స్పెసిఫికేషన్స్ లేదా ప్రొవిజన్స్ ఏరియా నందు క్వాంటిటీ మరియు రేట్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. క్వాంటిటీ రేట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈసీవీ వాల్యూ అండ్ ఎస్టిమేటెడ్ టోటల్ వాల్యూ చేంజ్ అవ్వగలదని గమనించగలరు. ప్రస్తుతం 30 lakhs ఉంది. మనం క్వాంటిటీ ఫీల్డ్ను ఎంటర్ చేసిన తర్వాత చేంజెస్ను గమనించగలరు. షార్ట్ డిస్క్రిప్షన్ని ఫిల్ చేయండి. క్వాంటిటీ ఫీల్డ్ను ఫిల్ చేయండి. రేట్ ఫీల్డ్ను ఫిల్ చేయండి.
ఇక్కడ యూనిట్ వచ్చేసి లంసమ్ అని డిస్ప్లే చేయడం జరిగింది. ఒకవేళ ఈ స్పెసిఫికేషను మీ యొక్క సెక్షన్కి రిలవెంట్ కాకపోతే ఇక్కడ ప్లస్ బటన్ని వినియోగించి మీకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ని సెర్చ్ చేసుకోగలరు. ఆ యొక్క సెర్చింగ్ ఆప్షన్స్ని ఎలా చూడాలో తదుపరి వీడియోలో మనము చూడగలము. అమౌంట్ ఫీల్డ్ను గమనించగలరు. క్వాంటిటీ మరియు రేట్ ఎంటర్ చేసిన తర్వాత అమౌంట్ ఫీల్డ్ సిస్టమ్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకోబడినది మరియు ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ వాల్యూ, ఎస్టిమేటెడ్ టోటల్ వాల్యూ కూడా చేంజ్ అయినదని గమనించగలరు. ఇంతకుముందు మనకు 30 lakhs ఉన్నది, ఇప్పుడు 40 lakhs అయినది. ఈసీవీ వాల్యూ మరియు ఎస్టిమేటెడ్ టోటల్ వాల్యూలను గమనించండి. డీటెయిల్స్ ఆర్ అప్డేటెడ్. స్క్రోల్ బార్ను వినియోగించి కావలసిన స్క్రీన్ ఏరియాను చూడగలరు. మల్టిపుల్ సెక్షన్స్ని క్రియేట్ చేయాలంటే ప్లస్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా సబ్ ఎస్టిమేట్స్ కొరకు కావలసినన్ని మల్టిపుల్ సెక్షన్స్ను యాడ్ చేసుకోగలరు. క్రియేట్ సెక్షన్ బటన్ని క్లిక్ చేయండి. సెక్షన్ బటన్ క్లిక్ చేయండి. మీకు కావలసిన ఆప్షన్ను డ్రాప్ డౌన్ లిస్ట్ నుండి ఎంచుకోండి. ఇక్కడ మనము ఇంతకుముందు 2 సెక్షన్స్ క్రియేట్ చేసాం, కాస్ట్ ఆఫ్ వర్క్ అండ్ ఎగ్జిక్యూషన్తో. ఇప్పుడు లంసమ్ ప్రొవిజన్స్ని ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ బటన్ని క్లిక్ చేయండి. కావలసిన స్క్రీన్ ఏరియా కొరకు స్క్రోల్ బార్ను వినియోగించండి. లంసమ్ ప్రొవిజన్స్ సెక్షన్ను క్లిక్ చేయండి. కావలసిన స్క్రీన్ ఏరియా కొరకు స్క్రోల్ బార్ను వినియోగించండి. లంసమ్ ప్రొవిజన్ సెక్షన్ క్రియేట్ చేయడం ద్వారా మనకు కావలసిన స్పెసిఫికేషన్ను ఆ లంసమ్ ప్రొవిజన్స్కి యాడ్ చేసుకోగలము. ఇక్కడ మీకు కావలసిన లంసమ్ ప్రొవిజన్ను సెలెక్ట్ చేసుకోండి. మీ వర్క్కు అనుగుణంగా ఏవైతే లంసమ్ ప్రొవిజన్స్ అవసరం ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. పర్సెంటేజ్ ఆఫ్ ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ వాల్యూ రూపంలో మీకు కావాల్సిన చోట వాల్యూస్ని పర్సెంటేజ్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు జిఎస్టీ, న్యాక్, సూపర్విజన్ ఛార్జెస్ మరియు క్యూసీ ఛార్జెస్ ఎక్సెట్రా. అవసరమైన చోట లంసమ్ వాల్యూస్ని లంసమ్ వాల్యూస్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు ప్రొవిజన్ ఫర్ అవగాహన సదస్సు మరియు బ్యాంక్ కమిషన్ ఛార్జెస్ ఎక్సెట్రా. ఇది లైన్ ఎస్టిమేట్ అయిన కారణంగా సీనరేజ్ ఛార్జెస్ను మాన్యువల్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ డీటెయిల్ ఎస్టిమేట్ అయితే సీనరేజ్ ఛార్జెస్ను సిస్టమ్ ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేస్తుంది. మాన్యువల్గా ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ కంటింజెన్సీస్ ప్రొవిజన్స్ కూడా లభ్యంగా ఉన్నవి. కంటింజెన్సీ ప్రొవిజన్స్ను కూడా మాన్యువల్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఏవైనా ప్రొవిజన్స్ మనకి అందుబాటులో లేనట్లయితే వాటి యొక్క వివరములను కంటింజెన్సీ ప్రొవిజన్స్ రూపం కింద వినియోగించుకోగలరు. కంటింజెన్సీ ప్రొవిజన్స్ను క్రియేట్ చేసి అందులో వాల్యూస్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడున్న ప్రొవిజన్స్లో ఏవైనా ప్రొవిజన్స్కి 0 వాల్యూ ఉన్నట్లయితే వాటిని డిలీట్ చేయవలెను. 0 వాల్యూస్ ఉన్న ప్రొవిజన్స్ను సిస్టము యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ మనకు కావలసిన ప్రొవిజన్స్ను ఫిల్ చేయడం జరుగుతుంది. జిఎస్టీ ప్రొవిజన్ను ఫిల్ చేయండి. న్యాక్ కంట్రిబ్యూషన్ ఫీల్డ్ను ఫిల్ చేయండి.
ఇక్కడ మీ వర్క్కు అనుగుణంగా ఈ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేయవలసి ఉంటుంది. సీనరేజ్ చార్జెస్ ఫీల్డ్ను ఫిల్ చేయండి. లంసమ్ వాల్యూను ఎంటర్ చేయండి. డిలీట్ బటన్ని క్లిక్ చేయండి. ఈ లంసమ్ ప్రొవిజన్ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేస్తున్నాను. సూపర్విజన్ చార్జెస్ క్వాంటిటీ ఫీల్డ్ను ఫిల్ చేయండి. క్యూసీ చార్జెస్ ఫీల్డ్ను ఫిల్ చేయండి. అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ ఫీల్డ్ను అవసరం లేని కారణంగా డిలీట్ చేస్తున్నాము. డిలీట్ బటన్ని క్లిక్ చేయండి. ఎస్ బటన్ని కన్ఫామ్గా డెలిషన్ కోసము ఉపయోగించండి. ఎస్ బటన్ని క్లిక్ చేయండి. ఈ లంసమ్ ప్రొవిజన్ కూడా అవసరం లేదు, అందువల్ల డిలీట్ చేస్తున్నాము. ఎస్ బటన్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఈ ప్రొవిజన్ కూడా అవసరం లేదు. ఎస్ ఆప్షన్ను క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయండి. ప్రొవిజన్ ఫర్ అవగాహన సదస్సు ఫీల్డ్ను ఫిల్ చేయండి. లంసమ్ వాల్యూను ఫిల్ చేయండి. కంటింజెన్సీస్ ఫీల్డ్ను ఫిల్ చేయండి. లంసమ్ ఫీల్డ్ను ఫిల్ చేయండి. అమౌంట్ ఫీల్డ్ను ఫిల్ చేయండి. లంసమ్ ప్రొవిజన్స్ ఫీల్డ్ అన్ని ఫిల్ చేయడం ద్వారా వాటి యొక్క అమౌంట్ సిస్టమ్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకొని ఎస్టిమేటెడ్ టోటల్ వాల్యూ నందు యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈసీవి ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ వాల్యూ మరియు ఎస్టిమేటెడ్ టోటల్ వాల్యూ అప్డేట్ చేయడం జరిగిందని గమనించగలరు. లంసమ్ ప్రొవిజన్స్ను యాడ్ చేసిన తర్వాత టోటల్ అమౌంట్ అప్డేట్ చేయడం జరిగింది. సేవ్ బటన్ని క్లిక్ చేసి సేవ్ చేయండి. డాక్యుమెంట్ సేవ్ అయ్యిందని చెప్పేసి సిస్టము మనకు ఇన్ఫర్మేషన్ ట్యాబ్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. డాక్యుమెంట్ సేవ్ ఓకే బటన్ని క్లిక్ చేయండి. సేవ్ బటన్ని క్లిక్ చేయండి. మనం క్రియేట్ చేసిన లైన్ ఎస్టిమేట్ను సేవ్ చేయడం వరకు సేవ్ బటన్ని క్లిక్ చేసాము. టోటల్ డాక్యుమెంట్ని మనము సేవ్ చేయాలా వద్దా అని కన్ఫర్మేషన్ అడుగుతున్నది. సో ఓకే బటన్ని క్లిక్ చేయడం ద్వారా మనము కన్ఫర్మ్ చేస్తున్నాము. ఓకే బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ డాక్యుమెంట్ సేవ్ అయింది మరియు సిస్టమ్ ఒక పాపప్ను డిస్ప్లే చేయబడినది. డాక్యుమెంట్ సేవ్ అయినట్లు. ఓకే బటన్ని క్లిక్ చేసి ముందుకు ప్రొసీడ్ అవ్వండి. మనం లైన్ ఎస్టిమేట్ను సక్సెస్ఫుల్గా సేవ్ చేశాము. బ్యాక్ బటన్ని క్లిక్ చేయండి. మనము లైన్ ఎస్టిమేట్ని విజయవంతంగా క్రియేట్ చేశాము. సో మనం ఈ లైన్ ఎస్టిమేట్లో ఏం చేసామో ఒకసారి గమనిద్దాం. లైన్ ఎస్టిమేట్ ట్యాబ్ని క్లిక్ చేయడం ద్వారా మనకు ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ఓపెన్ అయ్యింది. అందులో లైన్ ఎస్టిమేట్, డీటెయిల్ ఎస్టిమేట్ డిస్ప్లే చేయబడినవి. సో అందులో మనము లైన్ ఎస్టిమేట్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. లైన్ ఎస్టిమేట్ నందు న్యూ అండ్ కాపీ ఫంక్షన్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో న్యూ అనగా కొత్తది క్రియేట్ చేయడానికి వినియోగించాము. కాపీ అనగా ఏదైనా సిమిలర్ ఎస్టిమేట్ను
కాపీ చేసుకోవడం కొరకు కాపీ ఆప్షన్ని వినియోగిస్తాం. తదుపరి న్యూ ఆప్షన్ని క్రియేట్ చేసి ఓకే క్రియేట్ బటన్ని క్లిక్ చేసాము. నెక్స్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ డిస్ప్లే. జనరల్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ అప్రూవ్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదా టెక్నికల్ శాంక్షన్ నుండి జనరల్ ఇన్ఫర్మేషన్ను సిస్టమ్ ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసింది. తర్వాత మనము సెక్షన్స్కి వెళ్ళాము. సెక్షన్స్కి వెళ్ళి మనము మన యొక్క సబ్ ఎస్టిమేట్కి అనుగుణంగా సెక్షన్స్ను క్రియేట్ చేసాము. సో అక్కడ మనము 2 సెక్షన్స్ను క్రియేట్ చేసాము మరియు ఒక లంసమ్ ప్రొవిజన్ని కూడా క్రియేట్ చేసాము. సెక్షన్ను క్రియేట్ చేసేటప్పుడు ప్లస్ బటన్ని క్లిక్ చేసి కొత్త సెక్షన్ను క్రియేట్ చేసాము. క్రియేట్ సెక్షన్ నందు మనకు ఒక 5 ఆప్షన్స్ లభ్యంగా ఉన్నవి. అందులో మనము కాస్ట్ ఆఫ్ వర్క్ ఆర్ ఎగ్జిక్యూషన్ ఆప్షన్ని 2 సెక్షన్స్ కోసం వినియోగించాము. ఇంకొకటి లంసమ్ ప్రొవిజన్కి ఒక ఆప్షన్ని వినియోగించాము. కొత్త సెక్షన్ని ఒకటి కాంపౌండ్ వాల్ సెక్షన్ క్రియేట్ చేసాము, రెండోది టాయిలెట్ సెక్షన్స్ను క్రియేట్ చేసాము. ఇది లైన్ ఎస్టిమేట్ కావడం వలన ఆ సెక్షన్స్ నందు క్రియేట్ చేయబడిన కాంపౌండ్ వాల్ టాయిలెట్ సెక్షన్ నందు మనము క్వాంటిటీ రేట్ ఫీల్డ్ను మాన్యువల్గా ఎంటర్ చేయడం జరిగింది. క్వాంటిటీ రేట్ ఫీల్డ్ను మాన్యువల్గా ఎంటర్ చేసిన తర్వాత అమౌంట్ను సిస్టమ్ ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేసుకుంది. తరువాత ఆ టోటల్ వాల్యూను కాంపౌండ్ వాల్ టాయిలెట్స్ యొక్క అమౌంట్ను మనకు సిస్టము హెడర్ బార్లో డిస్ప్లే చేయడం జరిగింది. ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ వాల్యూ మరియు ఎస్టిమేటెడ్ టోటల్ వాల్యూ రూపంలో మనకు ఆ అమౌంట్ను డిస్ప్లే చేయడం జరిగింది. 2 సెక్షన్స్కి సంబంధించి మనకు 40 lakhs ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ వాల్యూ మరియు ఎస్టిమేటెడ్ టోటల్ వాల్యూ డిస్ప్లే చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇంకొక సెక్షన్ లంసమ్ ప్రొవిజన్ సెక్షన్ను యాడ్ చేసిన తర్వాత మనకు కావలసిన లంసమ్ ప్రొవిజన్స్ అన్నీ యాడ్ చేసుకొని వాటిలో మనకు ఏ ఆప్షన్ అవసరమో వ్యాట్, జిఎస్టీ, సిన్రేస్ ఛార్జెస్ ఈ విధంగా ఉన్న ఆప్షన్లలో మనకు కావలసిన ఫీల్డ్స్ను ఫిల్ చేసుకున్నాము. అది ఏ విధంగా, ఎక్కడైతే పర్సెంటేజ్ ఉందో అక్కడ పర్సెంటేజ్ రూపంలో, ఎక్కడైతే లంసమ్ ఉందో అక్కడ లంసమ్ రూపంలో మనము వాల్యూస్ను ఇవ్వడం జరిగింది. ఆ వాల్యూస్కి అనుగుణంగా టోటల్ అమౌంట్ని సిస్టమ్ క్యాల్కులేట్ చేసుకొని ఆ అమౌంట్ని మనకు ఎస్టిమేటెడ్ టోటల్ వాల్యూ నందు యాడ్ చేయడం జరిగినదని గమనించగలరు. అక్కడ మనకు లంసమ్ ప్రొవిజన్స్లో అవసరం లేని ప్రొవిజన్స్ను డిలీట్ చేయడం కూడా జరిగింది. సో ఈ విధంగా మనము ఓవరాల్గా లైన్ ఎస్టిమేట్ను క్రియేట్ చేసి సక్సెస్ఫుల్గా మనము సేవ్ చేసాము.